So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెట్టుకొని ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాము. అయితే ఈ టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెట్టినప్పుడే ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఆ టాపిక్ అంతా బ్రీఫ్గా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఆ టాపిక్ని కూడా ఒకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఫుల్ మార్క్స్ వచ్చినా సరే ఒకసారి ఆ రివిజన్ వినడం వల్ల ఇంకా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా మీరు పెట్టగలుగుతారు. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్లో 2 యూనిట్స్ తెలుసుకున్నాము. సో థర్డ్ యూనిట్, సో ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో లేదా యూట్యూబ్లో వింటున్నారో వాళ్ళు సో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లో ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క సాఫ్ట్ కాపీ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఎగ్జామ్ పెట్టి తర్వాత మార్క్స్ చెక్ చేసుకొని కీ చెక్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినిపిస్తే సో దే విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ దేర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఆల్సో దిస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్. అయితే సో ఈ పేపర్లో ఈ ఎగ్జామ్ పేపర్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఓన్లీ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ పైన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అందులో మొదటి క్వశ్చన్, సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో మనకి ఎగ్జామ్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. ఓకే, డివిజర్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే, డివిజర్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10కి డివిజర్స్ ఏంటంటే 10 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, 10 టేబుల్లో వస్తుంది. సో 10కి ఇవన్నీ కూడా ఏంటవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. సో డివిజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే, డివిజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్కి, ఫర్ ఎగ్జాంపుల్ 25కి ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 25 ఏ టేబుల్స్లో వస్తుందో చూసుకోవాలి. సో 25 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 25 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, ఇంకే టేబుల్ అయినా వస్తుందా 25? కాబట్టి 25కి ఎన్ని ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎన్ని ఫ్యాక్టర్స్? 3 ఫ్యాక్టర్స్. లేదా ఎన్ని డివిజర్స్ అని అడిగితే 3 డివిజర్స్. ఎన్ని నెంబర్స్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అంటే 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. ఆ డివిజర్స్నే మనం ఏమని చెప్తాము అంటే ఫ్యాక్టర్స్. డివిజర్స్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. డివిజర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం బాగా చదివితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. ఏ నెంబర్కి ఎక్కువ డివిజర్స్ ఉన్నాయి? మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. ఏ నెంబర్కి ఎక్కువ డివిజర్స్ ఉన్నాయి అంటే ఏ నెంబర్కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 99, 101, 176. ఓకే, 99, 101, 176, 182. సో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాము? మనం ఈజీగా చెప్పుకున్నాము. ఓకే, 3 టేబుల్లో 3 33 3 11. సో 3 స్క్వేర్ ఇంటూ 11 పవర్ 1. 2కి +1 చేసి ఇంటూ చేయాలని చెప్పుకున్నాం, గుర్తుందా? పవర్లో ఉన్నదానికి +1 చేసి ఇంటూ చేయాలి. ఓకే, పవర్లో ఏవైతే వచ్చాయో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసిన తర్వాత పవర్లో ఏవైతే వచ్చాయో వాటికి +1 చేసి ఇంటూ చేయాలి. సో 2 + 1 3, 1 + 1 2, 3 2 6. సో కాబట్టి 99కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6. ఎన్ని డివిజర్స్ ఉన్నాయి? 6. అదేవిధంగా 101 అనేది ఏ నెంబర్? ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఎన్ని ఉంటాయి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి సెకండ్ దానికి. ఓకే, తర్వాత థర్డ్ వచ్చేసరికి 176 ఫస్ట్ 2 టేబుల్లో చేస్తే 2 8 16, 3 88, నెక్స్ట్ 2 44, నెక్స్ట్ 2 22, 2 11. సో 2 పవర్ 4, 11 పవర్ 1. 2s 4 ఉన్నాయి, 11 పవర్ 1. ఇదే కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాము. 4కి +1 చేస్తే 5, 1కి +1 చేస్తే 2, 5 2 10. కాబట్టి 176కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 10. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి పవర్స్కి ఏం చేయాలి? +1 చేసి ఇంటూ చేయాలి. అదే కదా మనం చెప్పుకునే మెథడ్. నెక్స్ట్ ఇంక మిగిలిపోయిన నెంబర్ ఎంత? 182. సో 2 టేబుల్లో 2 91, నెక్స్ట్ 7 13, సో 2 పవర్ 1
7 పవర్ 1 13 పవర్ 1. సో 1కి ప్లస్ 1 చేస్తే 2, 1కి ప్లస్ చేస్తే 2, 1కి చేస్తే 2, 2 2 4, 4 2 8. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చెక్ చేసుకుంటే, అన్ని నెంబర్స్కి చెక్ చేసుకుంటే 99కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే 6 డివిజర్స్ ఉన్నాయి. 101కి 2 డివిజర్స్ మాత్రమే ఉన్నాయి. 101కి 2 డివిజర్స్ మాత్రమే ఉన్నాయి. 176కి 10 ఉన్నాయి. 182కి 8 డివిజర్స్ ఉన్నాయి. అన్నిట్లో ఎక్కువ డివిజర్స్ దేనికి ఉన్నాయి? 176కి ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో దేనికి ఎక్కువ డివిజర్స్ ఉన్నాయంటే ఆన్సర్ ఏమవుతుంది? 176కి ఎక్కువ డివిజర్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి. ఎంతమంది కరెక్ట్గా పెట్టారు? సో మనం చెప్పుకున్న క్వశ్చనే కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసి ప్రతి క్వశ్చన్కి కూడా ప్రతి నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసి అందులో దేనికి మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దేనికి ఉన్నాయో అడిగారు. ఓకే, అర్థమైందా క్వశ్చన్? ఆన్సర్ అర్థమైంది అందరికీ కూడా? ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 98. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 98. సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా? 98కి ఎన్ని ఫ్యాక్టర్స్ అని అడగలే, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటినీ సమ్ చేస్తే ఎంత అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే 12 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది, 12 టేబుల్ వస్తుంది. కాబట్టి 12కి ఎన్ని ఫ్యాక్టర్స్? 6 ఫ్యాక్టర్స్. ఈ 6 ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే ఎంత అంటే ఇవన్నీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. అలా 98 ఏ టేబుల్స్లో వస్తుందో చెక్ చేసుకొని ఆ నెంబర్స్ అన్నీ రాసుకొని యాడ్ చేసుకుంటే వస్తుంది. అది ఒక మెథడ్. కానీ అది చిన్న చిన్న నెంబర్స్కి అయితే వర్కౌట్ అవుతుంది, కానీ పెద్ద పెద్ద నెంబర్స్కి అయితే వర్కౌట్ అవ్వదు. పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ టేబుల్స్లో వస్తుందో మనం అన్ని టేబుల్స్ చదువుకొని వెళ్ళగలమా ఎగ్జామ్లో? వెళ్ళలేం కదమ్మా. సో వెళ్ళలేం కాబట్టి మనం ఏం చేయాలి? దీనికి కూడా ఒక మెథడ్, ఫార్ములా మెథడ్ మనం చెప్పుకున్నాము. అదేంటంటే ముందు దీనికైనా ఏ మెథడ్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ 2 టేబుల్లో సో 2 4s 8, 2 9s. నెక్స్ట్ 7 టేబుల్లో 7 7s. సో 2 పవర్ 1 7 స్క్వేర్, 2 పవర్ 1 7 స్క్వేర్ అనేది 98కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 పవర్ 1 7 స్క్వేర్. ఇక్కడే బాగా గుర్తుపెట్టుకోండి, 2 పవర్ 1 కదా, ఈ 1 ఏం చేయాలంటే ప్లస్ 1 చేసాలి. అంటే 2 స్క్వేర్ మైనస్ 1 బై ఈ కింద ఏది 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఇంటూ నెక్స్ట్ 7 స్క్వేర్ కదా, ప్లస్ 1 చేస్తే 7 క్యూబ్, మళ్ళీ మైనస్ 1 బై బేస్ మైనస్ 1, 7 మైనస్ 1. అంటే దీని ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ y పవర్ m ఉంటే x పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై x మైనస్ 1, y పవర్ m ప్లస్ 1 మైనస్ 1 బై y మైనస్ 1. ఇది ఫార్ములా. ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనకి మెమొరీ వేస్ట్. ఈజీగా ఏం లేదు, దీనికి పవర్కి ఏం చేయాలి? ప్లస్ 1 చేసి దీని నుంచి మైనస్ 1 చేసి మళ్ళీ బేస్ మైనస్ 1, దీనికి ప్లస్ 1 చేసి చేస్తే వస్తుంది. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 1, 2 మైనస్ 1 2 minus 1 1, 7 cube 7 cube is 343 cubes రావాలి. 343 నుంచి 1 తీస్తే 342 by 7 minus 1 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తే 4 minus 1 3 by 1 into 342 by 6, 3 1s 3 2s, మళ్ళీ 2 1s 2 1s 2, 2 7s 14, 2 1s 171. 171 అనేది మనకేంటి? ఆన్సర్. చూసారా, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏంటి అంటే ఇది ఫార్ములా. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మీరు జాగ్రత్తగా అప్రోచ్ అయి చేయాలి. అర్థమైందా? బేస్ ఏదైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసామో, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసిన తర్వాత పవర్కి ఏం చేయాలి? ప్లస్ 1 చేసి మైనస్ 1 చేసి మళ్ళీ బేస్ మైనస్ 1 చేసి ఇలా చేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసి అడిగితే 98కి ఈ బేస్ పవర్స్కి ఏం చేయాలి? ప్లస్ 1 చేసి ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్? 171. సో 171 మనకు ఆప్షన్స్లో ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. అది ఇస్తే అది ఆన్సర్ అవుతుంది. అది ఇవ్వలేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్ అవుతుంది. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? నౌ ద థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 18. Find the sum of
ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 18 మల్టిపుల్స్ ఆఫ్ 18 అంటే m వాల్యూ ఎంత 18 మల్టిపుల్స్ ఆఫ్ 18 మల్టిపుల్స్ ఆఫ్ 18 m వాల్యూ 18 ఎన్ని మల్టిపుల్స్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ అంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఎన్ని 8 n వాల్యూ 8 ఇక్కడ చాలా మంది రివర్స్ తీసుకుంటారు అక్కడే మిస్టేక్ చేసేస్తారు ఓకే సో మనకి డైరెక్ట్గా దీనికి ఫార్ములా ఉంది m ఇంటూ n ఇంటూ n ప్లస్ 1/2 ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m ఫార్ములా ఇది ఉంది ఓకే అంటే మనకేంటమ్మా 8 మొత్తం 18 టేబుల్లో వచ్చే మల్టిపుల్స్ అంటే 18 మల్టిపుల్స్ ఏంటి 18 వన్జా 18 సో 18 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 18 సో 18 టూజా 36 ఇది సెకండ్ మల్టిపుల్ అలా ఎన్ని మల్టిపుల్స్ 18 8 ఎంత 18 8 144 అలా 3కి వచ్చింది 4కి వచ్చింది 5కి వచ్చింది 6కి వచ్చింది 7కి వచ్చింది ఇవన్నీ నెంబర్స్ రాసి ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు మాట అవన్నీ యాడ్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది ఇవన్నీ మల్టిప్లికేషన్స్ రాసి అడిషన్ చేస్తే అందుకే మనకి దీన్ని డైరెక్ట్గా ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m ఫార్ములా ఏంటంటే m ఇంటూ n ఇంటూ n ప్లస్ 1/2 సో m వాల్యూ ఎంత అంటే 18 n వాల్యూ ఎంత అంటే 8 ప్లస్ 1 9/2 2 1 2 4 సో 18 ఇంటూ 9 4 36 so 18 into 36 648 కాబట్టి what is the answer here 648 so option B is the answer here option B is the answer here everyone understand సో చాలా ఈజీ క్వశ్చన్ అన్ని మనం ముందు చెప్పుకున్నవే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కూడా ఓకే ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఎలా చేయాలి పవర్స్కి +1 చేసి ఇంటూ చేయాలి పవర్స్కి +1 చేసి ఇంటూ చేయాలి ఓకే అదే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే పవర్కి +1 చేసి మళ్ళీ -1 చేసి మళ్ళీ బేస్ -1 ఇంటూ మళ్ళీ సేమ్ అలా చేయాలి అదే మల్టిపుల్స్ n మల్టిపుల్స్ ఆఫ్ m ఇక్కడ చూడండి మల్టిపుల్స్ ఆఫ్ 18 మల్టిపుల్స్ ఆఫ్ 18 అంటే 18 మల్టిపుల్స్ కాబట్టి m వాల్యూ ఎంత అంటే 18 చూడండి మల్టిపుల్స్ ఆఫ్ తర్వాత వచ్చేది m వాల్యూ ఓకే ఫస్ట్ తర్వాత వచ్చేది ఎప్పుడు కూడా ఏమవుతుంది n వాల్యూ ఫస్ట్ తర్వాత వచ్చేది ఎప్పుడు కూడా ఏమవుతుంది n వాల్యూ ఓకే క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 సో క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే ఏ మల్టిపుల్స్ 8 మల్టిపుల్స్ అంటే 8 మల్టిపుల్స్ అంటే ఏంటి 8 టేబుల్స్లో వచ్చే మల్టిపుల్స్ 8 మల్టిపుల్స్ అంటే ఏంటి 8 టేబుల్స్లో వచ్చే నెంబర్స్ 8 టేబుల్స్లో వచ్చే నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 8 సెకండ్ నెంబర్ 16 థర్డ్ నెంబర్ 32 24 ఫోర్త్ నెంబర్ 32 ఇలా 8 టేబుల్లో వచ్చేవన్నీ కూడా 8 మల్టిపుల్స్ అవుతాయి ఆ 8 మల్టిపుల్స్ 14కి 96కి మధ్యలో ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 బిట్వీన్ 14 and 96 ఓకే 14 and 96 సో 14కి 96కి మధ్యలో 14కి 96కి మధ్యలో 8 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అడుగుతున్నాడు సో 8 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అడుగుతున్నాడు కాబట్టి మనకి 8 టేబుల్ బాగా వస్తే ఆన్సర్ వచ్చేసినట్టే దీనికి ఓకే సో 8 టేబుల్ బాగా వస్తే 8 టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 8 1 8 సో 8 1 8 అంటే 14 తర్వాత రాదు 8 2 16 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో 14 తర్వాత 8 టేబుల్లో వచ్చే నెంబర్ ఎక్కడ ఉంది 16 ఉంది తర్వాత అలాగా 8 టేబుల్లో మనకి 96 ఎప్పుడు వస్తుంది 8 12 96 అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటి బిట్వీన్ అన్నాడా ఫ్రమ్ అన్నాడా బిట్వీన్ అంటే 14కి 96కి మధ్యలో అన్నాడు కాబట్టి 96 మనం ఏం చేయాలి కన్సిడర్ చేయకూడదు సో 96ని కన్సిడర్ చేయకుండా మనకి ఎన్ని ఉన్నాయంటే 2 3 4 5 6 7 8 9 10 11 అయితే ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని ఉన్నాయమ్మా 10 మల్టిపుల్స్ ఉన్నాయి ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి 10 మల్టిపుల్స్ ఉన్నాయి అర్థమైందా సో ఇలా చెక్ చేసుకోవాలి లేదు ఇంకోలా కూడా చేయొచ్చు షార్ట్ కట్ ఆ షార్ట్ కట్ ఏంటి అంటే
ఏంటంటే షార్ట్ కట్, ఇందులో లాస్ట్ నెంబర్ ఉందా, ఆ లాస్ట్ నెంబర్ని 8తో డివైడ్ చేయాలి, ఫస్ట్ నెంబర్ని 8తో డివైడ్ చేయాలి. డివిజన్ మనకి ఇంపార్టెంట్ కాదు, అది డివైడ్ అయినా అవ్వకపోయినా కోఎఫిషియంట్ ఏంటో తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కోఎఫిషియంట్. సో 8 టేబుల్లో 96 ఎప్పుడు వస్తుంది? 8 12 96 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా రిమైండర్ ఇక్కడ ఏమీ రాలేదు, రిమైండర్ ఏమీ రాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే -1 చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 11. చూడండి 8 టేబుల్లో 8 12 96 రిమైండర్ బిట్ వీనని ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? లాస్ట్ నెంబర్ని బై 8 చేయాలి, ఫస్ట్ నెంబర్ని బై 8 చేయాలి, మధ్యలో మైనస్ పెట్టాలి. బిట్ వీనని ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్గా డివిజిబుల్ అయితే -1 చేయాలి, డివిజిబుల్ అవ్వకపోతే అలా కోఎఫిషియంట్ని ఉంచేయాలి. సో అలాగే 8 టేబుల్లో కోఎఫిషియంట్ 8 2 16 ఎక్కువైపోయింది, 8 1 8 అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 1. 8 1 8 1. ఓకే 7 రిమైండర్ వచ్చింది, రిమైండర్ మనం వదిలేస్తే కోఎఫిషియంట్ ఎంత? 1. కాబట్టి ఇక్కడ వచ్చిన 11ని ఇక్కడ వచ్చిన కోఎఫిషియంట్తో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? దిస్ ఇస్ ద షార్ట్ కట్. ఇలా చేయాలి. ఈ షార్ట్ కట్ చేసేటప్పుడు మేము బ్రెయిన్లో పెట్టుకోవాల్సినవి ఏంటి? లాస్ట్ నెంబర్ని 8తో డివైడ్ చేయాలి, ఫస్ట్ నెంబర్ని 8తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ అన్నప్పుడు క్వశ్చన్లో డివైడ్ చేసినప్పుడు కంప్లీట్గా డివిజిబుల్ అయిపోయింది అనుకోండి, -1 చేయాలి. కంప్లీట్గా డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 96 కాకుండా 98 ఇచ్చారు అనుకోండి, 98 ఇస్తే అప్పుడు 8 టేబుల్లో 8 12 96 2 రిమైండర్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఎంత వేయాలి? 12 వేయాలి. రిమైండర్ కానీ 0 వస్తే మాత్రం -1 చేయాలి. 2 రిమైండర్ ఉండిపోయింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 14కి 98కి మధ్యలో ఎన్ని ఉంటాయని అడిగాడు అనుకోండి, 8 మల్టిపుల్స్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 10 అవ్వదు, 11 అవుతుంది. ఓకే అప్పుడు రిమైండర్ మనం వదిలేయాలి. రిమైండర్ 0 వస్తే మాత్రం కంపల్సరీ ఏం చేయాలి? -1. రిమైండర్ 0 వస్తే -1 చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఇది షార్ట్ కట్, అర్థమైందా? షార్ట్ కట్లో చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఓకే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు చేయగలరా మరి? అయితే 10కి 79కి మధ్యలో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 10కి 79కి మధ్యలో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 10కి 79కి మధ్యలో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? షార్ట్ కట్ చేస్తే ఎలా చేయాలి? 79ని బై 7 చేస్తే 7 టేబుల్లో 7 11 77, 7 11 77, రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఇంకా -1 చేయవసరం లేదు. నెక్స్ట్ 10 టేబుల్లో 7 చేస్తే 7 టేబుల్లో 7 1 7, 3 రిమైండర్ వచ్చింది కాబట్టి 1 కోఎఫిషియంట్ 7 1 7 కోఎఫిషియంట్స్ వేయాలి. ఓకే 11 -1 ఇక్కడ కూడా ఆన్సర్ ఏమైంది? 10 అయింది. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అర్థమైందా షార్ట్ కట్లో ఇప్పుడు? సో మరి దీనికి ఆన్సర్ ఏంటి? 10 ఈజ్ ద ఆన్సర్. కౌంటింగ్ చేసుకోకుండా ఇలా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఓకే బిట్ వీనని ఇచ్చినప్పుడు కంప్లీట్గా డివిజిబుల్ అయితే రిమైండర్ కానీ ఏమీ రాకపోతే -1 చేయాలి, లేకపోతే ఆ వచ్చిన కోఎఫిషియంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే బిట్ వీనని అని చెప్పేసి ఈ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, ఆ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయని క్వశ్చన్ ఇస్తే ఓకే ప్రతి మోడల్ మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి, ఎగ్జామ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 15 ఆర్. 12కి 15కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో అడుగుతున్నారు. సో 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 12కి 1 2 3 4 6 12. అలాగే 15 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 15. సో ఇప్పుడు రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్, దీంట్లో కామన్గా ఉన్నది 1 3 ఇంకా సో 1 and 3. సో 1 and 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ ఏ అనేది 5th క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. అండర్స్టాండ్? అర్థమైంది అందరికీ కూడా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 27,000? 27,000కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. ఓకే ఫస్ట్ నేను ప్రైమ్ నెంబర్స్ దేంతో డివైడ్ చేయొచ్చు, నాకు ఈజీగా అయిపోవడానికి పెద్ద నెంబర్తో ముందు చేస్తే 3 టేబుల్లో 3 9s 27 అంటే 3 900s. మళ్ళీ 3 టేబుల్లో 3 300s 3000s. నెక్స్ట్ 3 టేబుల్లో 3000. నెక్స్ట్ 5 టేబుల్తో చేస్తున్నాను 5 200s. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో
5 40s మళ్ళీ 5 టేబుల్లో 5 8s నెక్స్ట్ 2 టేబుల్లో 2 4s 2 2s సో 2s ఎన్ని వచ్చాయి 1 2 3 అంటే 2 క్యూబ్ 3s ఎన్ని వచ్చాయి 1 2 3 3 క్యూబ్ 5s ఎన్ని వచ్చాయి 5 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్ సో 2 చూడండి 2 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్ సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చాలా ఈజీ క్వశ్చన్ కాదా అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 330 నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 330కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఫ్యాక్టర్స్ వేరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే పవర్కి +1 చేసి ఇంటూ చేయాలి మరి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అంటే అలా చేయాలి కదా మరి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఎలా చేయాలి అంటే ఫస్ట్ దీన్ని 11 టేబుల్లో 11 3s 33 అంటే 11 30s నెక్స్ట్ 3 టేబుల్లో 3 10s నెక్స్ట్ 2 5s సో 2 పవర్ 1 3 పవర్ 1 5 పవర్ 1 11 పవర్ 1 అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ తోటి డివైడ్ చేయాలి ఏ నెంబర్తో మీరు డివైడ్ చేసినా పర్లేదు అది కంపల్సరీ డివైడ్ చేసే నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి ఓకే సో 2 పవర్ 1 3 పవర్ 1 5 పవర్ 1 11 పవర్ 1 సో 330కి ఎన్ని ఫ్యాక్టర్స్ అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి పవర్కి +1 చేసి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అన్నిటికీ పవర్స్కి +1 చేస్తే 2 అన్ని 2లే వస్తాయి అవి ఇంటూ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి కానీ మనకి ఇక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాదమ్మా మనకు అడిగింది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అమ్మా సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఏం చేయాలి పవర్స్ని ప్లస్ చేసేస్తే చాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఏం చేయాలి పవర్స్ని ప్లస్ చేసేస్తే చాలు ప్లస్ చేస్తే ఎంత వచ్చింది 4 సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు ఫ్యాక్టర్స్ వేరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ అని ఇవ్వకుండా ఆన్సర్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది ప్రైమ్ అని ఇవ్వకుండా ఆన్సర్ ఇస్తే 2 2s 4 4 2s 8 8 2s 16 అవుతుంది ఓకే ప్రైమ్ ఇవ్వకుండా కానీ మనకి ప్రైమ్ ఇచ్చారు కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ పవర్స్ ప్లస్ చేస్తే 4 ఈజ్ ద ఆన్సర్ అండర్స్టాండ్ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 8 ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7 ఇట్ ఈజ్ ఏ multiple of 7 and it has 3 prime factors it has 3 prime factors okay which is that number okay అయితే మొత్తం మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ 3 స్టేట్మెంట్స్ని మనం అన్ని ఆప్షన్స్కి అప్లై చేయాలి అప్లై చేస్తే ఎక్కడైతే 3 స్టేట్మెంట్స్ అన్ని ఆప్షన్స్కి వచ్చిందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అయితే ఫస్ట్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 50 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని 50 కన్నా తక్కువే ఉన్నాయి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అన్నిటికీ అప్లికేబుల్ అయిపోయింది అంటే దీన్ని పక్కన పడేయాలి ఇంకా తర్వాత ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7 అది 7 మల్టిపుల్ అంట సో 7 టేబుల్ వచ్చే నెంబర్స్ అంట 7 టేబుల్లో 14 వస్తుంది 7 టేబుల్లో 42 వస్తుంది 7 టేబుల్లో 49 వస్తుంది 7 టేబుల్లో 35 వస్తుంది సెకండ్ స్టేట్మెంట్ కూడా అన్నింటికీ ట్రూ అయిపోయింది తర్వాత స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి ఇట్ హ్యాస్ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ సో 14కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాస్తే 2 7s సో 2 పవర్ 1 7 పవర్ 1 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేశాను పవర్స్ ప్లస్ చేయాలి అంటే ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చింది 2 కానీ ఇట్ హ్యాస్ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కానీ మనకి 14కి 2 ప్రైమ్ ఫ్యాక్టర్సే ఉంది తర్వాత 42 తీసుకుంటే సో 2 టేబుల్లో సో 2 పవర్ 1 7 పవర్ 1 3 పవర్ 1 ఎంత అయింది సో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే మనకు ఆన్సర్ ఏంటి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా వచ్చింది 49 తీసుకుంటే 7 స్క్వేర్ వస్తుంది 7 స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు 35 తీసుకుంటే 2 7s కదా అంటే దీనికి కూడా ఎన్ని ఉన్నట్టు సారీ 7 5s కదా దీనికి కూడా ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు సో అన్నిటికీ 2 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ 42కి మాత్రం 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 42కి 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో 3 స్టేట్మెంట్స్ దేనికి సరిపోయాయి అంటే ఆప్షన్ బికి సరిపోయాయి అర్థమైందా క్వశ్చన్ అందరికీ కూడా ఎంతమంది కరెక్ట్గా చేశారు ఈ క్వశ్చన్ ఇలాగే ఆలోచించి చేశారు వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ డివిజర్ ఆఫ్ 37 డివిజర్ మీన్స్ ఫ్యాక్టర్ ఏ నెంబర్కైనా స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది
సో వాట్ ఈస్ ద ఆన్సర్? నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఎస్, ఏ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఓకే, డివిజర్ మీన్స్ ఫ్యాక్టర్. 37కి స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ డివిజర్ ఆఫ్ 37 అంటే 37. గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? సేమ్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఏ నెంబర్కైనా 1 అవుతుంది. గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఇట్ సెల్ఫ్ అవుతుంది. అదే మల్టిపుల్స్కి వచ్చేసరికి స్మాలెస్ట్ మల్టిపుల్ ఎప్పుడు కూడా ఇట్ సెల్ఫ్ అవుతుంది. స్మాలెస్ట్ మల్టిపుల్ ఎప్పుడు కూడా ఇట్ సెల్ఫ్ అవుతుంది. గ్రేటెస్ట్ మల్టిపుల్ ఎప్పుడు కూడా ఏ నెంబర్కైనా గ్రేటెస్ట్ మల్టిపుల్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే వి కాంట్ సే, మనం చెప్పలేము. ఓకే, ఈ 4 పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాన్ని బట్టి మనకు ఆన్సర్ 1. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. Next question, write 1300 as a product of two numbers such that one of the two numbers cannot be factorized further. సో 1300 ఇందులో ఏది ఫ్యాక్టరైజ్ అవ్వదు అని అడుగుతున్నాడు. సో మనకి 25 చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1300 ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద రాస్తే 13 టేబుల్లో 1300s, నెక్స్ట్ 5 టేబుల్లో 520s, నెక్స్ట్ 5 టేబుల్లో 5 4s, 2 2s, కాబట్టి 2 స్క్వేర్ 5 స్క్వేర్ 13. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడే మనకు ఆన్సర్, మనం దీని నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, సో ఫస్ట్ చూడండి 13 కదా, ఇందులో ఒక 5 ఇందులో ఒక 10 తీస్తే ఏమవుతుంది? ఇందులో ఒక 5 ఇందులో ఒక 2 తీస్తే ఏమవుతుంది? 10 10 × 30 130, మరొక 5 మరొక 2 ఉంటుంది, 5 2s 10, అంటే ఇది అవుతుంది 13 × 10 1300 అవుతుంది. ఫస్ట్ అంటే మనకి ఆప్షన్ డి అనేది అవుతుంది. మనకి అవ్వనిది ఏంటి అడుగుతున్నాడు? కెనాట్ బి అంటున్నాడు, అవుతుంది అది. సో అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సిలో 13 ఉంది, 5 2s ఉంది, ఇంకా 2 లేవు, అంటే ఆన్సర్ మనకి ఏంటి? ఆప్షన్ సి ఆన్సర్. ఈజీగా తెలిసిపోతుంది బ్యాక్ నుంచి వస్తే. ఓకే, చూడండి 52ని 25తో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 1300 వస్తుంది. 52ని 25తో మల్టిప్లై చేస్తే 1300 వస్తుంది. 26ని 50తో మల్టిప్లై చేస్తే 1300 వస్తుంది. కానీ 13 10తో మల్టిప్లై చేస్తే 130 వస్తుంది. ఇది కూడా 1300 వచ్చింది. సో 1300 కానిది అంటే దీనికి ఫ్యాక్టర్స్ కానిది ఏమవుతుంది? ఆప్షన్ సి 130 వచ్చింది. అర్థమైందా? ఎంతమంది కరెక్ట్ పెట్టారు? ఓకే, కెనాట్ బి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చదవాలి, చాలా మంది చదవరు. కెనాట్ బి అంటే మనకు ఆప్షన్ సి అవే ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బాగా చూస్తే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 110 ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 110 బై. సో ఈ క్వశ్చన్ చదివితే మీకు ఏమర్థమైంది? 110కి ఫ్యాక్టర్స్ అలాగే 110కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రెండు మనం తీసుకొని దానికి ఇవి ఎన్ని ఎక్కువ ఉన్నాయి, దానికంటే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని అడిగాడు. అయితే సో మనకి 11th క్వశ్చన్ వచ్చేసరికి ఏ నెంబర్కి అడిగాడు? 110కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. 11 టేబుల్లో 11 10s, 2 టేబుల్లో 2 5s, కాబట్టి 2 × 5 × 11, సో అంటే 2 power 1 5 power 1 11 power 1. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 + 1 + 1 3 అవుతాయి. మరి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1కి +1 చేస్తే 2, 1కి +1 చేస్తే 2, 1కి +1 చేస్తే 2, 2 2s 4, 4 2s 8. సో దీనికంటే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. 2 కంటే 8 ఎంత ఎక్కువ? అదే అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? 5. ఈజీ క్వశ్చన్సే, క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 110కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 110, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 110 ఫైండ్ చేసి దానికంటే ఇది ఎంత గ్రేటర్, ఆ వచ్చిన ఫ్యాక్టర్స్లో ఏవి ఎక్కువ, ఆ ఎక్కువైతే ఎంత ఎక్కువ అనేది క్వశ్చన్. ఓకేనా? అర్థమైందా? క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా? ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అన్ని డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ చేసేయండి మల్టిపుల్స్ చేసేయండి అని అడగరు. అడిగితే చేసేస్తారు అనుకుంటున్నారేమో, అలా అడిగితే అందరూ చేసేస్తారు. ఇలాగ ఇచ్చినప్పుడు కూడా చేయాలి, ఇలా ఇచ్చినప్పుడు కూడా ఈజీ క్వశ్చనే. ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయడం రావాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయడం రావాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ అడిగినట్టు మాట. ఎంత గ్రేటర్ ఎంత లెస్సర్, గ్రేటర్ అని ఎప్పుడు వచ్చినా, లెస్సర్ అని ఎప్పుడు వచ్చినా, నెక్స్ట్ మోర్ అని ఎప్పుడు వచ్చినా, లెస్ అని ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి?
డిఫరెన్స్ ఫైండ్ చేయాలి అంటే 110కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, 110కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, గ్రేటర్ దెన్ అని వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకొని అలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ అర్థం కాకపోయినా సరే. ఓకే, తర్వాత ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఆర్ 60కి ఫ్యాక్టర్స్ ఏంటి అడుగుతున్నారు. 60 1 టేబుల్లో వస్తుంది, 60 1 టేబుల్లో వస్తుంది రాదా? సో మరి ఫస్ట్ ఆప్షన్లో 1 ఉందా? లేదు. ఈ టేబుల్లో 1 ఉందా? లేదు. ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఈజీగా చెప్పేసాము, చూసామా? సో 60 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్ 1, ఆ ఫస్ట్ ఫ్యాక్టర్ 1 3 ఆప్షన్స్లో లేదు. సో 2లో 60 వస్తుంది, 3లో 60 వస్తుంది, 4 టేబుల్లో 60, 5 టేబుల్లో 60, 6 టేబుల్లో, 10 టేబుల్లో, 12 టేబుల్లో, 15 టేబుల్లో, 20, 30, 60 అన్ని టేబుల్స్లో కూడా 60 వస్తుంది. ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఆర్ 60కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నారు. 60కి ఏంటి రాయమంటున్నారమ్మా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నారు. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తే సరిపోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తే 60ని మనకి 2 టేబుల్లో 2 30s 2 15s 3 5s. సో 2 square 2 into 2 into 3 into 5 2 into 2 into 3 into 5 2 into 2 into 3 into 5. Option C is the answer. Easy questions, factors and multiples paina questions. Okay, next question. సో జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 7? విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 7. ఓకే, 2 తోటి మల్టిపుల్ అవ్వాలంట, 7 తోటి మల్టిపుల్ అవ్వాలంట. 2 తోటి 7 తోటి మల్టిపుల్ అయ్యే నెంబర్ మీకు తెలిసిందో ఒకటి చెప్పండి. ఎస్, వెరీ గుడ్, 14. ఎందుకంటే 2 టేబుల్లోని 2 టేబుల్లో 14 వస్తుంది, 7 టేబుల్లో 14 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను. 10 ఎందుకు రెండింటికి కామన్ మల్టిపుల్ అవ్వదు? 2 టేబుల్లో 10 వస్తుంది కానీ 7 టేబుల్లో రాదు. కాబట్టి రెండింటికి కామన్ మల్టిపుల్ ఏమైంది? 14. మరి కామన్ మల్టిపుల్ 14 అని ఎలా చెప్పారంటే 2 మల్టిప్లై చేస్తే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. ఓకే, కాబట్టి 14. కాబట్టి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇప్పుడు అర్థం చేసుకుంటే హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. సో ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ 14 మల్టిపుల్స్ మీరు ఫైండ్ చేస్తే చాలు. ఫస్ట్ 100 లోపు 14 మల్టిపుల్స్. అయితే 14 టేబుల్లో 14 1s 14, నెక్స్ట్ 14 7s 98, 14 8s 112. అయితే 100 లోపు మనకి ఎన్ని వచ్చాయి? 7 నెంబర్స్ వచ్చాయి. 14 మల్టిపుల్స్ ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. లేదా మీకు ఇంకోలా కూడా చెప్పాను, లాస్ట్ నెంబర్ ఎంత? 100. ఫస్ట్ నెంబర్ ఎంత? 1. దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 14. దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 14 టేబుల్లో 14 7s 98, కోఎఫిషియంట్ 7. 14 టేబుల్లో 1 రాదు కాబట్టి రిమైండర్ విదే వచ్చింది కాబట్టి 0. 7 - 0 7. షార్ట్ కట్ ఇందాక సేమ్ క్వశ్చన్ వచ్చింది కానీ క్వశ్చన్ అడిగే విధానం మారింది చిన్నగా. ఓకే, అర్థమైందా? ఇలా చేసినా మనకి ఈజీగా వస్తుంది. లేదా మనకు టేబుల్స్ బాగా వస్తే టేబుల్స్ నుంచి అయినా ఒక 20 seconds 10 seconds ఆలోచించి 14 1s 14, 14 7s 98 అంటే మొత్తం 7 నెంబర్స్ అనేవి 14 మల్టిపుల్స్ ఉన్నాయి. సో ఆ 14 మల్టిపుల్స్ అన్నీ కూడా 2 మల్టిపుల్స్ అవుతాయి, 7 మల్టిపుల్స్ కూడా అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 7. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా. ఓకే, ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, మీరు జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్. సో 15th క్వశ్చన్లో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండు కూడా దేనికి? 30కి 36కి 90కి. మీకు చెప్పాను ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ చేసి గ్రేటర్ దెన్ అని ఉంది అంటే ఏం చేయాలి? డిఫరెన్స్. ఎల్సిఎం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి, డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. గ్రేటర్ దెన్ వచ్చినా, లెస్సర్ దెన్ వచ్చినా, లెస్ వచ్చినా, మోర్ వచ్చినా అది గుర్తుపెట్టుకోండి. అయితే 30కి 36కి 90కి, 30కి 36కి 90కి ఫస్ట్ ఎల్సిఎం చేస్తే సో 3 టేబుల్లో 3 10s 3 12s
5 టేబుల్లో. సో 3 3s 9 2s 18 5s 92s. సో LCM is 180. నెక్స్ట్ 30కి 36కి 90కి తర్వాత ఏంటి HCF. సో 3 టేబుల్లో 3 10s 3 12s 3 30s మూడిట్లో కూడా వచ్చింది. ఇప్పుడు 10 12 30 ఏదైనా టేబుల్లో వస్తుందా? 2 టేబుల్లో వస్తుంది. వెరీ గుడ్. 2 5s 2 6s 2 10s 5 6 10 ఏదైనా టేబుల్లో వస్తుందా? 2 15s. ఓకే సారీ 2 15s. ఓకే 5 6 15 ఏదైనా ఒకే టేబుల్లో వస్తుందా? 5 6 15 ఏ టేబుల్లో కూడా రాదు. కాబట్టి HCF ఏమవుతుంది? 3 2s 6. HCF ఏమవుతుంది? 6. వాటి మధ్య ఏమడిగాడు ఇప్పుడు? డిఫరెన్స్. 180 6 పోతే 174. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో LCM ఎలా చేసానో చూసారా, HCF ఎలా చేసానో చూసారా. LCM మీరు ఏ టేబుల్తో చేయాలంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. HCF మాత్రం మీకు నచ్చిన టేబుల్తో చేసేయచ్చు. HCF మీకు నచ్చిన టేబుల్తో చేసి మనం ఆన్సర్ తీసుకొని రావచ్చు. ఓకే డైరెక్ట్గా 6 టేబుల్తో చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే అయితే కంపల్సరీ ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి? కంపల్సరీ మనకు రావాల్సింది ఏంటి? ఏంటి? HCF చేసేటప్పుడు కంపల్సరీ ఏం కావాలి? మూడిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఒక్కదాంతో డివిజిబుల్ అవ్వకపోయినా మొత్తం అంతా మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేసేయాలి. ఇది షార్ట్ కట్ మెథడ్. సో ఆన్సర్ ఏంటి అయింది? 174. సో 174 అంటే ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 15కి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఓకే క్వశ్చన్ నెంబర్ 16 వస్తే సో క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 84. ఇఫ్ దేర్ HCF is 2, what is their LCM? సో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to ఫార్ములా ఏంటి? LCM into HCF. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అందులో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఎంత ఇచ్చారు? 84. అంటే x ఇంటూ y వాల్యూ ఎంత ఇచ్చారు? 84. నెక్స్ట్ LCM ఎంత అడిగాడు? అదే అడిగాడు. HCF ఎంత ఇచ్చాడు? 2. HCF 2 ఇచ్చాడు. LCM అడిగాడు కాబట్టి x అనుకున్నాను. ఓకే సో x ఈజ్ ఈక్వల్స్ టు 84/2. 2 టేబుల్లో 242s కాబట్టి దీని LCM ఎంత అంటే 42. సో ఆన్సర్ ఎంత అంటే 42. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF ఫార్ములా బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 17 బాగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 and 12? 8కి 12కి కామన్ మల్టిపుల్స్. 8కి 12కి కామన్ మల్టిపుల్స్ అంటే మనం ఇక్కడ ముందు ఏం చేయాలి? 8కి 12ని మనం ఏం చేయాలి? 8కి 12కి LCM చేయాలి. 8కి 12కి LCM ఎంత వస్తుంది? 24 ఈజ్ ద LCM. సో కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్స్ ఏ టేబుల్స్లో వచ్చే నెంబర్స్ ఉండాలి? 24 టేబుల్లో వచ్చే నెంబర్స్. 24 టేబుల్ వచ్చే ఫస్ట్ నెంబర్ ఎంత? 24. 24 2s 48 3s అంటే ఆన్సర్ ఏంటి? LCM చేసి ఆ LCMలో అదే ఫస్ట్ మల్టిపుల్ అవుతుంది. ఓకే సో 8కి 12కి LCM చేస్తే 24 వస్తుంది. ఆ 24 టేబుల్ వచ్చే నెంబర్స్ ఫస్ట్ 3 నెంబర్స్ అడుగుతున్నాడు అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇటువంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ పెద్దగా కనిపిస్తుంది. మరి ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో జాగ్రత్తగా చూడనమ్మా. 2 types of chocolates are available in packets having 10 and 12 chocolates respectively. 2 రకాల చాక్లెట్స్ ఉన్నాయంట. 2 రకాల చాక్లెట్స్ అంటే మన చాక్లెట్స్లో ఫ్లేవర్స్ ఉంటాయి కదా. కోకోనట్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అనుకోండి. సో కోకోనట్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అనుకోండి. ఓకే అయితే అవి ఎలా ఉన్నాయంట? ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయంట? 10 ఉన్నాయంట. ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయంట? ఒక ప్యాకెట్లో 12 ఉన్నాయంట. అయితే ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ టు బి bought so as to get equal number of chocolates both the types. అయితే రెండిట్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండేటట్టు. అంటే మనం ఎలా అంటే సో 10 ఉన్న చాక్లెట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అవి ఎన్నో ప్యాకెట్స్ తీసుకున్నారు. అలాగే 12 ఉన్నవి కూడా ఎన్నో ప్యాకెట్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అన్నీ కలిపిస్తే మ్యాంగో చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో
కోకోనట్ చాక్లెట్స్ కూడా అన్నే ఉండాలి. అదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. అయితే ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే కోకోనట్ చాక్లెట్స్, మ్యాంగో చాక్లెట్స్ అనుకున్నా. టూ టైప్స్ అన్నాడు కాబట్టి కోకోనట్ ఒకటి మ్యాంగో అనుకున్నా. అక్కడ కోకోనట్ మ్యాంగో అని ఇవ్వలేదు. ఓకే, సో రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ వస్తాయని అడుగుతున్నాడు. అయితే చూడండి, రెండింటికి కామన్ మల్టిపుల్ మనం రెండింటిలో కూడా ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్ని ఎల్సిఎం చేస్తాను 10కి 12కి 60 అంటే మనకి 10 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 6 వస్తుంది. అంటే 10 6 12 టేబుల్లో 5 ఇప్పుడు 10 అంటే మొత్తం మనకి కోకోనట్ చాక్లెట్స్ ఒక్కొక్క ప్యాకెట్లో 10 ఉంటాయి. అలాంటివి 6 ప్యాకెట్స్ తీసుకుంటే 60 అయ్యాయి. ఇవి 5 ప్యాకెట్స్ తీసుకుంటే 60 అయ్యాయి. ఇప్పుడు కోకోనట్ చాక్లెట్స్, మ్యాంగో చాక్లెట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా? అంటే కోకోనట్ చాక్లెట్స్ ఎన్ని తీసుకోవాలి? 6. మ్యాంగో చాక్లెట్స్ ఎన్ని తీసుకోవాలి? 5. సో కోకోనట్ చాక్లెట్స్ అనేవి ఎన్ని తీసుకోవాలి? 6 ప్యాకెట్స్. సో 6 ప్యాకెట్స్ ఆఫ్ 10 చాక్లెట్స్, 6 ప్యాకెట్స్ ఆఫ్ 10 చాక్లెట్స్. నెక్స్ట్ 5 ప్యాకెట్స్ ఆఫ్ 12 చాక్లెట్స్. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? మినిమం ఎన్ని తీసుకోవాలని అడిగాడు. మినిమం ఎన్ని తీసుకోవాలంటే ఇది. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఆ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ ఈక్వల్ అవ్వాలంటే ఇవి 6 ప్యాకెట్స్ తీసుకోవాలి, 5 ప్యాకెట్స్ తీసుకోవాలి. ఇవి 6 5 అని నేను ఎలా చెప్పాను? ఈ రెండింటికి ఎల్సిఎం చేసా, ఎల్సిఎం అని పక్కన రాశాను. 10 టేబుల్లో 10 6 12 5 రెండు ఈక్వల్ అవుతాయి. అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Pots A and B contain 145 and 116 liters of milk. Pot A లో 145 లీటర్స్ ఉంది, పాట్ బిలో 116 లీటర్స్ మిల్క్ ఉందంట. వాట్ షుడ్ బి ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ పాసిబుల్ కంటైనర్ విచ్ కెన్ మెజర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఇన్ ఈచ్ ఆఫ్ ద పాట్స్ ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్. లార్జెస్ట్ పాసిబుల్ కంటైనర్, లార్జెస్ట్, మ్యాక్సిమం అని ఎప్పుడు వచ్చినా సరే, గ్రేటెస్ట్ అని ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి? హెచ్సిఎఫ్ చేయాలి. అదే లీస్ట్, లోయెస్ట్, స్మాలెస్ట్ అని ఎప్పుడు వచ్చినా సరే ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. కాబట్టి 145కి 116కి హెచ్సిఎఫ్ చేయాలి. సో అయితే ఇక్కడ మరి చాలా మంది దీనికి 1 లీటర్ పెట్టేస్తారు. ఆన్సర్ 1 లీటర్ తప్పు. ఎందుకంటే షార్ట్ కట్ చేసేటప్పుడు ఈ రెండు ఏ టేబుల్లో వస్తే చెక్ చేస్తారు. 2 టేబుల్ చెక్ చేస్తారు, 3 టేబుల్ చెక్ చేస్తారు, 4 టేబుల్ చెక్ చేస్తారు. కొన్ని టేబుల్స్ వరకు మన 12 టేబుల్ వరకు ఇది ఎక్కడ కనిపించదు. ఓకే, 12 టేబుల్ వరకు ఇది ఎక్కడ కనిపించదు. అయితే ఇది ఏ టేబుల్లో ఇది రాలేదు కదా షార్ట్ కట్ చేసినప్పుడు అని చెప్పేసి రెండు ఇలా క్యాన్సిల్ చేసి హెచ్సిఎఫ్ 1 కాబట్టి 1 లీటర్ అని పెట్టేస్తారు. ఈ మిస్టేక్ నేను ఎగ్జామ్లో చూశాను కూడా. సో షార్ట్ కట్లో మనకి తెలిసిన టేబుల్స్ ఎంతవరకు ఉన్నాయి? మహా అయితే 10, లేకపోతే 20, లేకపోతే 25, అంతేనా? సో 20 టేబుల్స్ వరకు నేర్చుకుంటారు. కానీ 20 కన్నా అబోవ్ ఇది ఉండొచ్చేమో. అందుకే దీన్ని ఏం చేయాలి అంటే డివిజన్ మెథడ్. 116ని 145తో డివిజన్ మెథడ్లో మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేస్తే 116 టేబుల్లో 1 116 రిమైండర్ 29. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. 29 4 116 రిమైండర్ 0 వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి? 29 లీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఈ రెండు కూడా 29 టేబుల్లో వస్తాయి. ఈ రెండు కూడా ఏ టేబుల్లో వస్తాయి? 29 టేబుల్లో వస్తాయి. ఓకే, సో 29 టేబుల్ ఈ రెండు నెంబర్స్ వస్తాయి. 29 4 29 5. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఆన్సర్ ఎంత? 29. హెచ్సిఎఫ్ చేశాను. డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ చేయాలి, షార్ట్ కట్ మెథడ్లో మనకు తెలియకపోతే. నెక్స్ట్, సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 20కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 టేబుల్లో 2 10s 2 5s. సో 2 స్క్వేర్ 5 పవర్ 1. సో 2కి 1 3 1 2 3 2s 6. అయితే మొత్తం 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 6 ఫ్యాక్టర్స్లో 1 అని తీసేయాలి, సేమ్ నెంబర్ని తీసేయాలి. 2 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ మిగులుతాయి? 4. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ పైన మనకి నవోదయ ఎగ్జామ్కి బిట్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు బాగా విన్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ వచ్చినవి రానివి 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో ఆ ప్రతి మెథడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి
గుర్తుపెట్టుకొని ఆ సేమ్ క్వశ్చన్ వస్తే యాజ్ ఇట్ ఈస్గా అదే వేలో మీరు థింక్ చేసి ఆన్సర్స్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.